వర్కింగ్ ఉమెన్ సమస్యలు ఎవరికీ అర్థం కావు. భార్య ఉద్యోగం చెయ్యాలి, భర్త సహకారం మాత్రం ఉండదు. మీరేమంటారు? ఉద్యోగం మానేస్తాను అన్న భార్య మాటలు విని భర్త షాక్ అయ్యాడు. అసలేం జరిగిందంటే, హాయ్, హలో, నమస్తే. నా ప్రియమైన శ్రోతలకు కథల తోటకు స్వాగతం, సుస్వాగతం. బాధ్యత అనే ఈ చిన్న కథను వినిపించటానికి మీ ముందుకు వచ్చేశాను. కథను విని ఆనందించండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను వినాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమిటి నువ్వు చేసిన పని? అరిచాడు రాజారావు. వంటింట్లో ఉన్న చంద్రిక బిత్తరపోయి యువతలకు వచ్చింది. ఏం చేశానండి, ఏమైంది అని అడిగింది. పొద్దున్న బైక్లో ఎవడి వెనకనో కూర్చొని వెళుతున్నావు, అది కూడా సిగ్గు లేకుండా అటోకాలు ఇటోకాలు వేసి వాడి వెనక కూర్చొని వెళ్తున్నావు అని అన్నాడు రాజారావు. అందులో తప్పేముందండి, పొద్దున ఆఫీస్కి టైం అయిపోయింది, బస్సులో వెళ్ళే టైం లేదు, కాబట్టి ఓలా బైక్ బుక్ చేసుకుని వెళ్ళాను అని చంద్రిక జవాబిచ్చింది. కొడుక్కి ఎప్పుడూ వత్తాసు పలికే రుక్మిణమ్మ కూడా బుగ్గలు నొక్కుకొని, మా కాలంలో ఇవన్నీ లేవే తల్లి, మేము ఇల్లు దాటి అవతలకు అడుగుపెట్టడానికి కూడా భయపడేవాళ్ళం అని ఆక్షేపించింది. చంద్రికకు చాలా దుఃఖం వేసింది. ఆఫీసులో టెన్షన్, ఇంట్లో పని, ఇది కాకుండా వీళ్ళ దెప్పుడు మాటలు, చాలా ఫీల్ అయ్యింది. మరుసటి రోజు ఆఫీస్కు వెళ్ళినప్పుడు సీనియర్ కొలీగ్ జానకి గారితో తన ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్పింది. జానకి గారు మౌనంగా అంతా విని ఏం చెయ్యాలో చంద్రికకు ఒక మంచి సలహా ఇచ్చింది. మరుసటి రోజు చంద్రిక ఆఫీస్కి వెళ్ళలేదు. రాజారావు అడిగాడు, ఏమీ ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం లేదా అని. చంద్రిక, ఇంక నేను ఆఫీస్కి వెళ్ళనండి, ఇంట్లో ఉండి ఇంటి పని వంట పని చేసుకుంటాను, అవతలికి వెళితే మీరే ఆక్షేపిస్తున్నారు అంది. రాజారావు అన్నాడు, బైక్లో వెళ్ళొద్దు అన్నాను కానీ బస్సులో వెళ్ళొద్దు అన్నానా? చంద్రిక అంది, బస్సులో కూడా రష్లో మగాళ్ళు వెధవ పనులు చేస్తున్నారండి, షేర్ ఆటోలో కూడా అదే సమస్య, క్యాబ్లో వెళ్దామంటే డబ్బులు లేవు, సో ఉద్యోగానికి రిజైన్ చేశాను అంది. అంతే, రాజారావు గుండె గుబేలుమంది. అతనికి వచ్చే జీతం ఇల్లు నడపడానికి చాలదు. అయినప్పటికీ బింకంగా, సరే నీ ఇష్టం వచ్చినట్టు ఏడు, నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కూడా చంద్రిక ఆఫీస్కి వెళ్ళలేదు. అప్పుడు మాత్రం రాజారావుకి, అతని తల్లి రుక్మిణమ్మకి ఇద్దరికీ భయం వేసింది. చంద్రిక జీతం లేకపోతే ఎలా గడపాలి? ఇది వాళ్ల ముందున్న ప్రశ్న. రాజారావు కొంచెం మెత్తబడ్డాడు. ఆ రోజు సాయంకాలం చంద్రికను బతిమాలాడు. చంద్రిక, దయచేసి ఆఫీస్కు వెళ్ళు, నేను నీ గురించి కామెంట్ చేయను, మన ఇద్దరి జీతం లేకపోతే ఇల్లు గడవడం కష్టమవుతుంది, అర్థం చేసుకో ప్లీజ్ అంటూ బుజ్జగించే ప్రయత్నం చేశాడు. అప్పుడు చంద్రిక అంది, చూడండి, నాకు కూడా బాధ్యత తెలుసు, కానీ మీరు అత్తయ్య నన్ను ఎప్పుడూ ఏదో ఒకటి అంటుంటే నాకు ఆఫీస్కి వెళ్ళబుద్ధి కావడం లేదు. అయినప్పటికీ మీరు ఇంతగా చెప్తున్నారు, మన కుటుంబం కోసం నేను ఆఫీస్కి వెళ్తాను, కానీ నాదొక కండిషన్, మీరు దానికి తప్పకుండా ఒప్పుకోవాలి అంది. ఏంటో చెప్పు అన్నట్టుగా చూశాడు రాజారావు. మీరు అయిన దానికి కాని దానికి నా మీద కామెంట్ చేయకూడదు, అలాగే అత్తయ్య కూడా కామెంట్ చేయకూడదు. అత్తయ్య నాకు ఇంటి పనులలో సహాయం చేయాలి అంది. రాజారావు, రుక్మిణమ్మ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వేరే గత్యంతరం లేదు కాబట్టి సరే అన్నట్టుగా తలూపారు. చంద్రిక చాలా సంతోషపడింది. తనకు మంచి సలహా ఇచ్చినందుకు జానకమ్మకు మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంది.